ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలడం ఆ దేశానికి పెద్ద దెబ్బ. ఈ ప్రమాదంలో ఆయన మరణించినట్లుగా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. విషాదకర ఈ సంఘటన నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రముఖులు మరణించినప్పుడు వెల్లువెత్తే ఎన్నో అనుమానాలు ఇప్పుడు కూడా వస్తున్నాయి. నిజానికి దేశాధ్యక్ష పదవిలో ఉన్న ముఖ్యమైన వారు తమ దేశంలోని అత్యుత్తమ హెలికాప్టర్లతో పాటు ఉత్తమ పైలట్లు, నిర్వహణ బృందాలను నియమించుకుంటారని మనం నమ్ముతాం. అలాంటి పరిస్థితుల్లో ఇలా ప్రముఖులు కనిపించకుండా పోయే లేదా ప్రమాదాలను బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ గతంలో ఇలాంటి ప్రమాదాలు అంతర్జాతీయంగా చాలా జరిగాయి. చాలా మంది ముఖ్యమైన రాజకీయ, సైనిక నాయకులు గతంలో హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఇరాన్ అధ్యక్షుడి మరణ వార్త తెలిసిన వెంటనే ప్రమాదం జరిగిన తీరును పోల్చుకుంటూ అందరూ వైఎస్ మరణాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో లోక్సభ స్పీకర్ బాలయోగి కూడా భీమవరం సమీపంలో హెలికాప్టర్ కూలి చనిపోవడం తెలిసిందే. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.